9వ రోజు రెస్క్యూ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు చనిపోయారని మంత్రి జూపల్లి అధికారికంగా ప్రకటించారు. 8 మృతదేహాల ఆనవాళ్లు గుర్తించామంటున్నారు. టీబీఎం మిషన్ ముందు 4 డెడ్ బాడీలు, టీబీఎం మిషన్ కింద మరో 4 డెడ్ బాడీలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇవాళ 4 డెడ్ బాడీలను బయటకు తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మిషన్ కింద ఉన్న మృతదేహాలను తీయడానికి ఈజీగా వారం పైన పడుతుందంటూ రెస్క్యూ టీం చెప్తుంది. రెస్క్యూ ఆపరేషన్లో ప్రభుత్వ నిర్లక్ష్యమేం లేదంటూ ప్రకటించారు. బీఆర్ఎస్ బరుదు జల్లుతుందంటూ మంత్రి జూపల్లి ఆరోపించారు. మొత్తం మీద ఈ ప్రమాదంలో 2 ఇంజనీర్లు, 2 టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్లు, 4 కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు. ప్రమాదం ధాటికి టన్నెల్ బోరింగ్ మిషన్ 2 ముక్కలుగా విడిపోయింది. వెనుక భాగం 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకురాగా ముందు భాగం పూడికలో కూరుకుపోయింది. ఈ రెండింటి మధ్య 3 నుంచి 5 మీటర్ల వరకు బురద పేరుకుపోయింది. టన్నెల్ ముందు భాగంలో సొరంగం మొత్తాన్ని మూసివేస్తూ 10 నుంచి 15 మీటర్ల వరకు మట్టి నిండిపోయిందని తెలిసింది.